నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. సుదీర్ఘ వాయిదా అనంతరం ముగిసిన సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొత్తం 11 డివిజన్లలో ఐఎన్టీయూసీ 6, ఏఐటీయూసీ 5 డివిజన్లను గెలుచుకున్నాయి. 3000 పైచిలకు మెజారిటీ సాధించిన ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ అవతరించాయి. బీఆర్ఎస్ అనుబంధ టీజీబీకేఎస్ పలు డివిజన్లలో మద్దతు ఇవ్వడం ఏఐటీయూసీకి బాగా కలిసొచ్చింది. మెజారిటీ సాధించడంలో దోహదపడింది. అయితే మొత్తం 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మినహా ఇతర సంఘాలు ఒక్కటంటే ఒక్క డివిజన్ను కూడా దక్కించుకోలేకపోయాయి. మిగతా సంఘాల మాట ఎలా ఉన్నా బీఆర్ఎస్ అనుబంధ టీజీబీకేఎస్ కనుమరుగవడం సింగరేణి వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్బెల్ట్ ప్రాంతం రామగుండం 1, రామగుండం 2 డివిజన్లలో ఏఐటీయూసీ విజయం సాధించింది. తద్వారా సింగరేణి కాలరీస్లో 7వ పర్యాయం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మనుగురు, ఇల్లెందు, రామగుండం 3, భూపాలపల్లి డివిజన్లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. ఈ డివిజన్లో టీజీబీకేఎస్ కనీసం ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేకపోయింది. సింగరేణి ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుందని భావించిన బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించిన హస్తం పార్టీని మట్టి కరిపించడమే లక్ష్యంగా సింగరేణి ఎన్నికలు చివరి క్షణంలో అడుగులు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కాదని పక్కకు నెట్టిన సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీకి మద్దతు తెలిపింది. కీలకమైన డివిజన్లలో మద్దతు ఇస్తున్నట్లు తీర్మానాలు కూడా చేశారు. దీంతో సింగరేణి ఎన్నికల్లో ఎర్రజెండా రెపరెపలాడడానికి సాయపడింది. ఇక్కడ వరకు అంతా బాగానే అనిపిస్తున్న బీఆర్ఎస్ అనుబంధ టీజీబీకేఎస్ సింగరేణిలో కనుమరుగైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2012-17 గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు ద్వారా సుదీర్ఘకాలం పాటు గుర్తింపు సంఘంగా కొనసాగిన టీజీబీకేఎస్ ప్రస్తుతం ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క డివిజన్ కూడా దక్కించుకోలేకపోవడం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ఓడించాలనుకున్న బీఆర్ఎస్ లక్ష్యం నెరవేరుండొచ్చు, కానీ ఆ పార్టీకి కలిగిన ప్రయోజనం ఏంటో ఆ పార్టీకే తెలియాలి. నిజానికి టీజీబీకేఎస్ ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్య రీతిలో కనుమరుగైంది. ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో క్యాడర్లో నైరస్యం కనిపించింది. టీజీబీకేఎస్ నేతలు పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. అధిష్టానం కలగజేసుకున్నప్పటికీ పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో చాలా మంది కీలక నేతలు ఆ సంఘానికి గుడ్ బై చెప్పి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీలో చేరారు. కొన్ని ఏరియాలో టీజీబీకేఎస్ నేతలు ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గనుల వద్ద ఎక్కడా కూడా గులాబీ జెండా కనిపించలేదు. ఆ సంఘం ఎన్నికల చిహ్నమైన బాణం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించిన వారు కూడా పెద్దగా కనిపించలేదు. దీంతో ప్రచారంలో కూడా గులాబీ జెండాల సందడి కనిపించలేదు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం పొత్తుతో పోటీ చేసిన కాంగ్రెస్, సిపిఐ అనుబంధ సంఘాలు సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డాయి. ఇక పొత్తుకు సెసేమీరన్న బీఆర్ఎస్ పార్టీనే ఇప్పుడు సిపిఐ అనుబంధ ఏఐటీయూసీకి మద్దతు ప్రకటించడం ఆసక్తికర పరిణామం అని సింగరేణి వర్గాలు చర్చించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో సింగరేణిలో టీజీబీకేఎస్ భవితవ్యం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.